Praise the Lord. Praise the Lord. It's really a joy for me to have been with you this couple of days. ఈ 2 రోజులు మీతో కూడా ఉండటం చాలా సంతోషం. And I'm so happy to be part of this celebration of your anniversary. మీ వార్షికోత్సవ వేడుకల్లో నేను కూడా భాగం అయినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. And as we have been hearing, the Lord has led you in a wonderful way and has nurtured you and built you up. మనం వింటున్నట్టుగా ప్రభు మిమ్మల్ని ఎంతగానో అద్భుతంగా నడిపించారు, మిమ్మల్ని కడుతూ వచ్చారు, మిమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. And there is much more God has for you in the days ahead. రానున్న దినాలలో దేవుడు మీ కొరకు చేయనున్న కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. And so we have been focusing on the shalom of God. మనము దేవుని సమాధానము మీద మనము కేంద్రీకరిస్తూ ఉన్నాం. And as we look at it as a church, the Lord is sending us out as the messengers of God's shalom. మనం గమనిస్తున్నట్లుగా దేవుని యొక్క సమాధానాన్ని తీసుకువెళ్ళేటువంటి వార్తాహరులుగా లేక సందేశకులుగా మన లోకంలోనికి పంపిస్తూ ఉన్నాడు. And so it's so important for us to fully understand this whole the joy of shalom. ఈ సమాధానము అనేటువంటి సంతోషాన్ని మనం సంపూర్ణంగా సమగ్రంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. So we began by looking at that in the first message. మొదటి సందేశంలో మనం ఆ విషయాన్ని చూస్తూ వచ్చాం. But then the tragedy happened that we lost that shalom. కానీ ఒక విషాదం జరిగింది, దానివలన దేవుడు అనుగ్రహించిన సమాధానాన్ని మనం కోల్పోయాం. So sin brought death on us. అందువల్ల పాపము మన మీదకి మరణాన్ని తెచ్చింది. And sin is essentially at its very core is rejection of God. పాపము అంటే దాని మూలము దేవుణ్ణి తిరస్కరించడం. God who is the source of everything. దేవుడు అన్నిటికీ మూలం. Life comes from him. జీవము ఆయన నుండే వస్తుంది. And life is not just the physical life. ఈ జీవం అంటే కేవలం భౌతికమైనటువంటిది కాదు. Life is the fullness of life. సమగ్రమైన సంపూర్ణమైన జీవము. It comes from him. ఆయన నుండే అది వస్తుంది. But we rejected him. కానీ ఆయన్ని తిరస్కరించాం. And that's so tragic that we rejected the source, God himself. అది ఎంత దారుణమైన విషయం అంటే అన్నిటికీ మూలమైనటువంటి దేవుణ్ణే తిరస్కరించాం. But what sin brought upon us is death. కానీ పాపం అనేది మన మీదకి ఏం తెచ్చిందంటే మరణాన్ని తెచ్చింది. And the last message yesterday we looked at how Jesus is restoring us back to shalom through the cross. నిన్నటి రాత్రి యేసు ప్రభువు వారు ఆ యొక్క సమాధానాన్ని, పోగొట్టుకున్న సమాధానాన్ని ఎలా పునరుద్ధరించారో చూసాం. And so that is the good news. అది శుభవార్త. And the good news is not just for my personal salvation. ఆ శుభవార్త లేక సువార్త నా వ్యక్తిగతమైన రక్షణ కోసమే కాదు. But the good news is the good news for the world. కానీ ఇది లోకానికి సంబంధించిన సువార్త. For the society, for humanity, for people all around us and for creation. మన సమాజానికి, మన చుట్టూ ఉన్న ప్రజలకు, మన చుట్టూ ఉన్నటువంటి సృష్టికి కూడా సంబంధించినటువంటి. So when we come to Jesus and the cross, it is not just that I am saved and I have eternal life. I now begin to participate with God in his purpose. నేను సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఇది కేవలం నా వ్యక్తిగతమైనటువంటి రక్షణ, నేను రక్షణ పొందానని మాత్రమే కాదు కానీ సమస్తమైనటువంటి సృష్టికి సంబంధించినటువంటి శుభవార్త ఇది. I hope all of us are aligned with that. మనమందరం కూడా ఆ విషయంతో మనము ఏకీభవిస్తామని అనుకుంటున్నాను. Because we all need to be of one mind. ఎందుకంటే మనం అందరం కూడా ఏకాత్మ కలిగి ఉండాలి. Knowing why we are here, what is our purpose, what are we doing, what is God doing through us. మనం ఎందుకున్నాము ఇక్కడ, మన పట్ల దేవుని సంకల్పం ఏంటి, దేవుడు మన ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు. We can't be having different opinions about this. ఈ విషయంలో మనము భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడానికి వీల్లేదు. So clarity of understanding is so necessary. కనుక ఈ విషయమైనటువంటి సరైన అవగాహన అనేది ఎంతో ముఖ్యమైనది. But now that we have received this good news, we have to understand another dimension that is so critical. ఈ శుభవార్తను పొందినటువంటి మనము దానికి సంబంధించినటువంటి మరొక కోణాన్ని అర్థం చేసుకోవడం ఎంతో కీలకమైనది. Because this shalom of God is about the reign of God. ఎందుకంటే ఈ దేవుని సమాధానం ఏదైతే ఉందో అది దేవుని పరిపాలనకు సంబంధించినటువంటిది. Right from the beginning, in the Old Testament, you see the prophets always talked about the reign of God. మనం పాత నిబంధన అంతా కూడా ఆరంభం నుండి గమనించినట్లయితే ప్రవక్తలందరూ కూడా దేవుని యొక్క పరిపాలన గురించి మాట్లాడుతూ వచ్చారు. So the prophets kept talking about the Messiah who is going to come. రానున్నటువంటి మెస్సయా గురించి ప్రవక్తలు చెప్తూ వచ్చారు.
And they said Messiah would come and bring the kingdom of God. మెస్సయ్య వస్తాడు, దేవుని రాజ్యాన్ని తెస్తాడు అని చెప్పారు వాళ్ళు. So the Jews were eagerly waiting and expecting when will the Messiah come and bring his reign. కనుక యూదులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ వచ్చారు, ఎప్పుడు మెస్సయ్య వస్తారు, ఆయన పరిపాలన ఎప్పుడు తెస్తారు అని. But when he came, he was focused on the cross. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన సిలువ మీద తన మనసు పెట్టారు. So till today the Jews are still struggling to understand the Messiah. అందువల్ల ఇప్పటికి కూడా యూదులు ఈ మెస్సయ్య ఎవరో అని అర్థం చేసుకోవడానికి సతమతం అవుతున్నారు. They are still waiting, thinking when will the Messiah come to set up his reign. ఆయన పరిపాలన ఆరంభించడానికి, స్థాపించడానికి మెస్సయ్య ఎప్పుడు వస్తాడో అని ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. But we all know one day their eyes will open. కానీ ఒక దినాన వాళ్ళ కన్నులు తెరవబడతాయని మనకు తెలుసు. And they will see Jesus. వాళ్ళందరూ యేసయ్యను చూస్తారు. But the church has been blessed that we have understood the Messiah. ఈ సంఘము ఎంతగానో దీవించబడింది, రక్షకుడు ఎవరు అనేది మనకు అర్థమైంది. And therefore the church has now been entrusted with that role and the responsibility of bringing God's kingdom. అందువల్ల సంఘానికి ఒక బాధ్యత అప్పగించబడింది, దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత సంఘానికి ఇవ్వబడింది. So as we go into looking into this matter of the reign of God, let's begin by looking at what is the primary problem for us. దేవుని పరిపాలన అంటే ఏంటో అనేది చూడబోయే ముందుగా అసలు మనకున్నటువంటి ప్రాథమిక సమస్య ఏంటో చూద్దాం. I said sin brought death. నేను చెప్పాను కదా, పాపము మరణాన్ని తెచ్చింది. But sin also brought us to captivity. అయితే ఈ పాపం అనేటువంటిది మనల్ని బందీలుగా చేసింది. We became prisoners. మనము చెరసాలలో పాలయ్యాం. And if we turn to Hebrews chapter 2 verses 14 and 15. మనము హెబ్రీ పత్రిక 2:14-15 చూద్దాం. Hebrews 2:14 and 15. హెబ్రీ పత్రిక 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. So we became prisoners. కనుక మనము ఖైదీలమయ్యాం. And the devil has imprisoned us in death. అపవాది మనల్ని మరణంలో బందీలుగా చేసింది. And so Jesus came to set us free from this bondage, from this captivity. కనుక ఈ చెర నుండి మనల్ని విడిపించడానికి యేసయ్య వచ్చారు. And this is the frightening thing. The devil is now holding us in bondage and he is executing his agenda through us. భయంకరమైన విషయం ఏంటంటే అపవాది మనల్ని తన ఖైదీలుగా పట్టుకున్నాడు. వాడు తన ఉద్దేశాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. So one side of the cross is about God dealing with our problem. సిలువకు ఒక పార్శ్వం, ఒక కోణం ఏంటంటే దేవుడు మన సమస్యని పరిష్కారం చేస్తున్నాడు. But the Lord also had to simultaneously deal with the devil. అదే సమయంలో దేవుడు అపవాదితో కూడా వ్యవహరించాలి. Because in this whole process of sin we came into captivity. ఎందుకంటే ఈ పాపం అనేటువంటి ఈ ప్రక్రియ అంతటిలో మనం బందీలమైపోయాం. So my problem, your problem needs to be sorted out. నీ సమస్య, నా సమస్య కూడా పరిష్కరించబడాలి. But the Lord had to also deal with Satan, with the devil. అలాగే అదే సమయంలో దేవుడు సాతాను లేక అపవాదితో కూడా తాను వ్యవహరించాలి. Because by deception he has trapped us. ఎందుకంటే మోసం చేత అపవాది మనల్ని పట్టుకున్నాడు. So we got deceived and we are now in his clutches. మనం మోసపోయాము, ఇప్పుడు వాడి బంధకాల్లో ఉన్నాం. Let's read 2 Timothy chapter 2 verse 26. 2 తిమోతి 2:26. 2 తిమోతి 2:26. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, అందువల్ల సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. We have been taken captive by the devil to do his will. అపవాది చిత్తాన్ని జరిగించడం కోసము మనమందరం కూడా అపవాది యొక్క చెరలో ఉన్నాం. We thought we rejected God and we could do our own will.
మనం అనుకున్నాం, నేను దేవుణ్ణి తిరస్కరించాను, నా చిత్తాన్ని ఇప్పుడు నేను జరిపించుకుంటాను అనుకున్నాం. But that was not the reality. That was not the case. కానీ వాస్తవానికి అలా జరగలేదు. The reality became that we were not doing our will, we began to execute the will of the devil. వాస్తవానికి మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి బదులుగా అపవాది యొక్క చిత్తాన్ని నెరవేర్చడం మొదలు And పెట్టాం. so this is the most frightening thing. కనుక ఇది అత్యంత భయం కొలిపేటువంటి విషయం ఇది. We have become his puppets. మనము అతని చేతిలో కీలుబొమ్మలమయ్యాం. He is pulling the strings. వాడే దారాలు లాగుతూ ఉన్నాడు. He is executing his agenda through us. మన ద్వారా తన అజెండాని అమలుపరుస్తున్నాడు. And that is so frightening. అది ఎంతో భయం కొలిపే విషయం. And we are not realizing our predicament, our terrible condition. మన గతి, మన భయంకరమైన స్థితి ఏంటో మనం We are గుర్తించలేకపోతున్నాం. foolishly thinking, I am doing my will. మనం ఎంతో బుద్ధిహీనంగా అనుకుంటున్నాము, నేను నా చిత్తాన్ని జరిపించుకుంటున్నానని. But brother, sister, you are not doing your will. You are doing the will of the devil. సహోదరి సహోదరులారా, మనం మన చిత్తం జరిగించుకోవట్లేదు కానీ అపవాది And చిత్తాన్ని the devil జరిగిస్తున్నాం. is very happy. అపవాది ఎంతో సంతోషంగా He ఉన్నాడు. knows that he has completely got us in his grip. మనల్ని సంపూర్ణంగా వాడి గ్రిప్లో ఉంచుకున్నాడని And వాడికి తెలుసు. he is happily executing his agenda all across the world. ప్రపంచవ్యాప్తంగా వాడు తన యొక్క అజెండాని అమలు పరుస్తూనే Because ఉన్నాడు. the world is God's creation. ఎందుకంటే ప్రపంచము దేవుని సృష్టి. And so he is against God and everything that belongs to God. కనుక వాడు దేవునికి సంబంధించిన సమస్తానికి వ్యతిరేకి. So I hope you see what is happening. The battle is at the heavenly realm. మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకున్నాను. యుద్ధం అనేటువంటిది ఆకాశ మండలంలో జరుగుతుంది. It is the devil who is against everything that belongs to God. దేవునికి సంబంధించిన సమస్తం తోటి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు He is అపవాది. attacking at that level. ఆ స్థాయిలో వాడు దాడి చేస్తున్నాడు. And he is using us in between as his puppets. ఈ మధ్యలో వాడు మనల్ని తన కీలుబొమ్మలుగా వాడుకుంటున్నాడు. This is the big picture. ఇది పూర్తిగా So ఉన్నటువంటి I చిత్రం. must see the whole idea is whole understanding is that the battle is in the heavenly realm. కనుక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పోరాటము, ఈ యుద్ధం అంతా కూడా ఆకాశ మండలంలో జరుగుతూ ఉంది. For majority of us, we are only going to for God to solve our problem and our crisis. మనలో చాలా మంది సాధారణంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళేది ఎందుకంటే నా సమస్యలు, నా యొక్క సంక్షోభాలు తీర్చమని వెళ్తాం. But the Lord is saying, look, the battle is in the heavenlies. కానీ ప్రభువు అంటున్నాడు, ఇదిగో యుద్ధం పైన జరుగుతూ ఉంది. Church, wake up. సంగమా మేల్కో. I want you to engage the enemy. నీవు శత్రువుతో యుద్ధంలో పాల్గొనాలి. And our enemy is not flesh and blood. మన శత్రువు రక్తమాంసాలు కాదు. Turn to Ephesians 6:12. ఎఫెసీ 6:12 ఒకసారి చూడండి. ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. Okay, so I hope we see the battle. మీరు ఆ యుద్ధాన్ని చూస్తున్నారు అనుకుంటున్నాను The నేను. battle is in the heavenly realms. ఈ యుద్ధం అనేటువంటి పోరాటం అనేది ఆకాశంలో And జరుగుతుంది. we must realize this heavenly realm is highly organized. ఈ ఆకాశ మండలం అందున్నటువంటిదంతా కూడా చాలా క్రమశిక్షణతోటి చాలా క్రమంగా ఉంటుంది. Like if you work in a big corporate company or an industry, you know how organizational structure is set up. ఒకవేళ మీరు కనుక పెద్ద కార్పొరేట్లోనో లేకపోతే ఏదైనా పెద్ద సంస్థలో పనిచేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికార వ్యవస్థ దాని యొక్క క్రమం ఎలా ఉంటుంది మీకు తెలుసు. There are different layers and levels of authority and position and responsibility. అనేక స్థాయిలలో అధికారాలు, హోదాలు అవన్నీ కూడా ఉంటాయి. The devil's system is highly organized. ఈ అపవాది యొక్క వ్యవస్థ అనేటువంటి చాలా క్రమశిక్షణ భరితంగా ఉంటుంది. And the Lord has put the church and says, church, engage. అందువల్ల ప్రభు సంఘంతో అంటున్నాడు, సంఘమా ఈ పని చూడు అంటున్నాడు. You know, the brother Vijay Kumar talked about time for prayer as so very important for the church. విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ సంఘానికి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పారు. Yes, prayer is very important. అవును, ప్రార్థన చాలా ముఖ్యం. But please don't reduce prayer only for your need. Oh God, bless me. Oh God, take care of us. Oh God, look after us. Don't reduce prayer to that. అయితే ప్రార్థనను కేవలం నీ అవసరాలకు మాత్రమే పరిమితం చేయబాకండి. ఓ దేవా నన్ను దీవించు, ఓ దేవా నా అవసరాలు తీర్చు అని దానికి మాత్రమే పరిమితం చేయొద్దు. Prayer is warfare.
ప్రార్థన యుద్ధం. It's a warfare against the enemy. అది శత్రువు మీద చేసేటువంటి పోరాటం. We declare war. మనము యుద్ధం ప్రకటిస్తున్నాం. Church, please understand, you are in a battlefield. సంఘమా ఒక విషయం అర్థం చేసుకో, నువ్వు యుద్ధ రంగంలో You ఉన్నావు. are not in a playground. నువ్వు ఆటలాడుకునే మైదానంలో లేవు. No, you are in a battlefield. నీవు యుద్ధ రంగంలో ఉన్నావు. The enemy is the devil. అపవాది శత్రువు Highly strategized. ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. Highly focused and he attacks relentlessly. ఎంతో వ్యూహంతోటి వాడు మన మీద నిర్విరామంగా దాడి చేస్తాడు. Church needs to wake up and say, we declare war. సంఘం మేల్కొని మనం యుద్ధం ప్రకటించాలి. Are we ready? మనం సిద్ధంగా ఉన్నామా? I don't know. ఏమో You decide. మీరే I నిర్ణయించాలి. think we are not ready. మనము సిద్ధంగా లేమనిపిస్తుంది. I think we are all sleeping. మనం ఇంకా నిద్రపోతున్నాం అనిపిస్తుంది. Oh Lord, bless me. ఓ దేవా నన్ను దీవించు, Oh Lord, take care of me. ప్రభువా నన్ను And పట్టించుకో. God is saying, I know how to take care of you. నాకు తెలుసు బాబు నేను ఎలా We all పట్టించుకోవాలో. know Matthew 6:33. మత్తయి 6:33 మనకు Seek తెలుసు. first the kingdom of God. We all know that. మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని But వెతకండి. we are not seeking first the kingdom of God. కానీ మనం దేవుని రాజ్యాన్ని మొదట వెతకటం We లేదు. are not bringing in the kingdom of God. మనం దేవుని రాజ్యాన్ని We తీసుకురావడం seek లేదు. something else first. దేవుని కోసం మొదటగా మనం ముందుగా We ఏదో know అడుగుతున్నాం. Matthew 6:33 forwards and backwards. మనకి మత్తయి 6:33 వెనక ముందు అన్నీ తెలుసు. But why? కానీ ఏం లాభం? When are we going to wage war? ఎప్పుడు మనం యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం? Prayer is serious moments when the church prays, when family prays, individuals prays, couple of people pray, 2-3 of you pray. Every prayer time is warfare. ప్రార్థన అనేటువంటిది ఎంతో తీవ్రమైనటువంటి విషయము. జంటలుగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వ్యక్తులుగా ప్రార్థన చేస్తున్నప్పుడు, కుటుంబాలుగా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం యుద్ధం ప్రకటిస్తున్నాం. Church, wake up. సంఘమా మేల్కో. We've got to bring the enemy down. మనం శత్రువుని కిందికి లాగాలి. He is very happy. Churches, let them rest. సంఘము విశ్రాంతిలో ఉంది, అందుకని వాడు చాలా They సంతోషంగా have ఉన్నాడు. enough problems within themselves. Let them just take care of that. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. They will never come into my area. నా ఏరియాలోకి వాళ్ళు ఎప్పుడు రారు. We must tell the devil, we have come. అపవాదికి మనం చెప్పాలి, వచ్చాము మేము, Our eyes are opened. మా కన్నులు We తెరవబడ్డాయి. know why we are church. మేము ఎందుకు సంఘంగా ఉన్నామో మాకు We are తెలుసు. not ordinary people. మేము సామాన్యులం We కాదు. will bring kingdom of God. మేము దేవుని రాజ్యాన్ని తెస్తాం. That is why we are church. అందుకే మనం సంఘంగా ఉన్నాం. Okay, so let's get into this in little more detail. ఇంకొంచెం వివరాల్లోకి వెళదాం రండి. I'm showing this slide, but I want you to turn to Luke's Gospel, chapter 4, verses 5 to 8. లూకా సువార్త 4వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు మనం చూద్దాం. Luke 4, 5 to 8. లూకా 4, 5 నుండి 8 వరకు. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. Now, we are all familiar with this passage. ఈ వాక్య భాగం మనందరికీ పరిచయమే. This is as is recorded in Luke. This is one of the temptations that Jesus faced. ఈ లూకా సువార్తలో వ్రాయబడినటువంటి సన్నివేశము ప్రభువారికి ఎదురైన శోధనలు. And so what we see here is the devil takes Jesus to a high mountain and showed him all the kingdoms of the world in a moment of time. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అపవాది యేసయ్యను ఒక పెద్ద పర్వతం మీదకి తీసుకెళ్లి లోకంలో ఉన్న రాజ్యాలన్నిటినీ ఒక నిమిషంలో చూపించాడు. Now just think about that for a moment. ఒక క్షణం దాని గురించి ఆలోచించండి. Who is the devil talking to? ఎవరితోటి ఈ అపవాది మాట్లాడుతున్నాడు? He is talking to the one who has all authority. సర్వాధికారం కలిగిన వానితో He is మాట్లాడుతున్నాడు. talking to the owner. యజమానితో The one మాట్లాడుతున్నాడు. to whom everything belongs. అన్ని ఆయనకు చెందినటువంటి ఆయనతో And to మాట్లాడుతున్నాడు. the one to whom everything belongs, he is showing to the owner his own what belongs to him. ఎవరికైతే అన్ని చెందినవో ఆ యజమానికి ఆ అన్ని చూపిస్తున్నాడు అపవాది. That belongs to him only. ఆయనకు చెందినవి. And he is saying, look at these kingdoms. ఇదిగో ఈ రాజ్యాలన్నీ చూడు This is అంటున్నాడు. all God's actually. Everything belongs to him. ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినవి, ఆయనకు చెందినవి. And he is showing it as though he is the one who is showing something to the owner. వాడే ఏదో సొంతంగా ఒక యజమానికి చూపిస్తున్నట్టుగా చూపిస్తున్నాడు. Then he says something very, very unimaginable. Verse 6. 6వ వచనం చూడండి, మనం ఊహించలేనటువంటిది ఒకటి జరుగుతూ ఉంది ఇక్కడ. He said to him, the owner, okay, please keep that in mind. He is talking to the owner. ఆ యజమానితో మాట్లాడుతున్నాడు, అది మనసులో పెట్టుకోండి. All this authority
ఈ అధికారం అంతయు I will give you, నేను నీకు ఇస్తాను, and their glory. ఆ మహిమంతా కూడా For ఇస్తాను, this has been delivered to me, ఎందుకంటే అదంతా నాకు అప్పగించబడింది. and I give it to whomever I wish. నేను ఎవరికి ఇవ్వగోరుతానో వాళ్ళకి ఇస్తాను నేను. Arey Baba, what ridiculous conversation is this? ఎంత తమాషా సంభాషణ ఒకసారి చూడండి. Imagine you own a house. మీకు ఒక ఇల్లు ఉందనుకోండి, You own an apartment or a house. మీకు అపార్ట్మెంటో లేదా ఒక ఇల్లు ఉంది, You have given it on rent, మీరు రెంట్కి ఇచ్చారు ఎవరికో, and your tenant is living there, అక్కడ ఒక టెనెంట్ ఉంటున్నాడు. and you happen to go and visit your own house, ఒకసారి మీ ఇల్లు ఎలా ఉందో చూద్దామని మీరు వెళ్ళారు. and your tenant shows you your own house. ఆ టెనెంట్ రండి మీ ఇల్లు చూపిస్తానని He shows మీకు this is చూపిస్తాను, this house, ఇదండి ఇల్లు, మా ఇల్లు అని and he చూపిస్తాను. tells you, this authority I have. అతను అంటాడు, ఈ అధికారం అంతా నాదే, If you want, I can give it to you. మీకు కావాలంటే నేను మీకు ఇవ్వగలను ఈ ఇల్లు. Arey Baba, you are a tenant. నైనా నువ్వే నా ఇంట్లో I am the ఉన్నావు. owner. To whom are you talking? That is the ridiculous statement here. నేను యజమాని, నేను ఎవరితో మాట్లాడుతున్నా అర్థమవుతుందా? How did the devil know he's talking to Jesus? అపవాదికి తెలుసా యేసయ్యతో మాట్లాడుతున్నాడు? The owner, did he know that he is talking to the owner? ఒక యజమానితో మాట్లాడుతున్న సంగతి వానికి What తెలుసా? do you say? తెలుసా? Yes, the devil knew very well. తెలుసు, బాగా తెలుసు. But how can he dare? కానీ- How can he dare to say this to the owner? ఒక యజమానితో ఈ మాట చెప్పడానికి వాడికి ఎంత ధైర్యం! This is so, unimaginable. ఇది అసలు ఊహించలేనటువంటి He విషయం ఇది. could dare to say that because authority was given to us. అధికారము మనకివ్వబడింది కాబట్టి వాడు ఆ మాట చెప్పగలిగాడు. God gave us authority to rule. దేవుడు మనకు ఆ అధికారం ఇచ్చాడు ఏలండని. But because of the verse that we just read, 2 Timothy 2:26, he has manipulated us so to such an extent that he is executing authority through us, and he tells the owner, I got authority. 2 తిమోతి 2:26లో మనం చదువుకున్నట్టుగా వాడు మనల్ని ఎంతగా మ్యానిపులేట్ చేశాడంటే మన చేతిలో ఉన్న అధికారాన్ని వాడు చేజిక్కించుకొని యజమానితో చెప్తున్నాడు, ఇది నా అధికారం అని. He has no authority. వాడికి అధికారం లేదు, It was never given to him. ఎప్పుడు వానికి It was ఇవ్వబడలేదు, given to us. అది మనకి ఇవ్వబడింది. Genesis 1:26. ఆదికాండం 1:26 God created us in their image, దేవుడు తన స్వరూపమందు మనల్ని and చేశాడు. he said, go and have dominion over all creation. మీరు సర్వ సృష్టి మీద మీరు పరిపాలన చేయండి, ఏలండి అని We చెప్పాడు. were given authority. మనకి అధికారం ఇవ్వబడింది. But you see the terrible condition now. ఇప్పుడున్నటువంటి భయంకరమైన Look పరిస్థితి at the warfare at the heavenly realm. ఆకాశ మండలంలో జరుగుతున్న యుద్ధం He మనకు is తెలుసా? telling the owner, I have authority, యజమానితో వాడు చెప్తున్నాడు, నాకు అధికారం ఉంది and అని. I can give it to you. అది నేను నీకు ఇవ్వగలను అంటున్నాడు. Because if whatever I want to do, I can do. నేనేమో చేయాలనుకుంటే అది చేయగలను అంటున్నాడు. This is so terrible. ఎంత భయంకరం! And that is the state to which we have come. అలాంటి స్థితికి మనం దిగజారాం. Therefore, then he says, look at verse 7. 7వ వచనం చూడండి. Therefore, కాబట్టి if you will worship before me, all will be yours. He's telling the owner. యజమానితో చెప్తున్నాడు, నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగును. Now, at that point, two things are being put before Jesus. ఆ సమయంలో 2 విషయాలు యేసయ్య ముందు పెట్టబడ్డాయి. One is this matter of, he has raised the matter of authority. ఒక విషయం ఏమో అధికారం అనేటువంటి విషయాన్ని ఎత్తాడు. Okay, he has raised the matter of authority. He is telling something absolutely ridiculous. ఒకడు ఆ అధికారం అనేటువంటి విషయాన్ని ఎత్తి పూర్తి విచిత్రమైనటువంటి హాస్యాస్పదమైన మాట చెప్పాడు. The second matter that he has raised before the Lord is the matter of worship. ప్రభు ఎదుట మరొక రెండో విషయం వాడు ఎత్తింది ఏంటంటే ఆరాధన. He says, if you will bow down and worship me, I will give it to you. నీవు నాకు మొక్కితివా, నేను ఇదంతా నీకు ఇస్తాను. So the Lord should actually respond to two things. ఇప్పుడు ప్రభు వారు 2 విషయాలకి The ప్రతిస్పందించాలి. Lord should counter him on authority, అధికారం విషయంలో వాడిని ఎదుర్కోవాలి ప్రభు, and he should also counter him on worship. ఆరాధన విషయంలో కూడా అపవాదిని ఎదుర్కోవాలి. But look at what the Lord answers. కానీ ప్రభు వారి జవాబు ఏంటో చూడండి. Verse 8. 8వ వచనం. And Jesus answered and said to him, get behind me, Satan, for it is written, you shall worship the Lord your God, and him only you shall serve. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. So to which matter is Jesus giving the answer? కనుక ఈ రెండు విషయాల్లో దేనికి యేసయ్య జవాబిస్తున్నాడు? Authority and worship. To which one? అధికారము, ఆరాధన, ఈ రెండిట్లో దేనికి జవాబిచ్చాడు? Worship. Which is the one he has missed? ఏది వదిలేశాడు? Authority. అధికారం.
Jesus should have dealt with the problem of authority, matter of authority. యేసుప్రభు వారు ముందు అధికారం సంగతి చూడాల్సింది. Jesus should have countered him ఆ యేసయ్య వాడిని ఎదుర్కొని ఉండాల్సింది. and told him, nonsense, this is never, authority was never given to you. నాన్ సెన్స్ నువ్వు మాట్లాడేది, నీ ఏ అధికారం నీకు ఇవ్వబడలేదు. Jesus did not say anything about authority. యేసయ్య అధికారం గురించి ఏమీ మాట్లాడలేదు. Does it mean what he said was correct? దాని అర్థం అపవాది చెప్పింది సరైందనా? No. What the devil was a lie, and he is always a liar. లేదండి, ఆయన అపవాది చెప్పింది అబద్ధము, వాడు ఎప్పుడు కూడా అబద్ధికుడే. Because authority was settled on the cross. ఎందుకంటే అధికారం అనేటువంటిది శిలువ మీద పరిష్కారం అయింది. Would you like to say hallelujah to that? హల్లెలూయా చెప్దామా? Cross. శిలువ. That is where we got back authority. అక్కడ మనం తిరిగి అధికారాన్ని పొందాం. Wow. Thank you, Lord, for the cross. యేసయ్యా మీకు వందనాలు. శిలువ Cross is not just only for my personal salvation. శిలువ అంటే కేవలం నా వ్యక్తిగత రక్షణ కోసమే కాదు. Cross is not just enough for my shalom to be returned. కేవలము శిలువ నా సమాధానాన్ని తిరిగి పొందడానికి మాత్రమే కాదు. But the cross is about God's kingdom. అయితే శిలువ దేవుని రాజ్యానికి సంబంధించిన. So now when we come to the cross, we are now empowered with the shalom of God to go out into the world and bring the kingdom of God here on earth. ఇప్పుడు మనం శిలువ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని సమాధానం పొందినటువంటి వారమై ఆ సమాధానాన్ని లోకంలోకి తీసుకుని వెళ్ళి దేవుని రాజ్యాన్ని తీసుకురావాల్సినటువంటి వారం. So that's why we pray the prayer, thy kingdom come, thy will be done on earth as it is in heaven. అందుకనే ఆ ప్రార్థన మనం చేస్తాం, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక అని. So now let's now come to this slide, Colossians 2:13-15. కొలస్సీ 2:13. So now let's look at what happened on the cross. శిలువ మీద ఏం జరిగిందో మనం చూద్దాం. 2:13. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సులువుకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. 13th verse says, and you being dead in your trespasses and the uncircumcision of your flesh, he has made alive together with him, having forgiven you. Okay, so we were dead and he has made us alive. మనము చనిపోయాము, మనల్ని బ్రతికించాడు. Okay, 14th verse. 14వ వచనం చూడండి. Having wiped, I don't know if my the English Bible and Telugu, does it go same parallel? Almost together. Almost, I think okay, 13 to 15 okay. are Okay, combined. so I'm sure Simon will pick it up. 14th verse says, having wiped out the handwriting of requirements that was against us. 14వ వచనంలో ఈ విధంగా ఉంది, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉన్ను మనకు విరోధముగా ఉన్న నుండిన పత్రములను తుడిచివేసి చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశాడు. Now I want you to try and imagine a court scene. ఒకసారి మీరు కోర్టులో ఉన్నట్టుగా ఊహించుకోండి. In a court scene, imagine there is the judge who's seated there. న్యాయస్థానంలో పైన జడ్జి గారు కూర్చొని ఉంటారు. And there is the accused. ఆ తర్వాత నేరస్తుడు ఉంటాడు. There is also the prosecutor. ఆ తర్వాత ప్రాసిక్యూట్ చేసే లాయర్ ఉంటాడు. And the lawyer, the advocate. ఉత్తరవాది కూడా ఉంటాడు. So there are 4 identities. ఇక్కడ నలుగురు ఉంటున్నారు. One is the judge. ఒక ఆయన న్యాయమూర్తి. God is the judge. దేవుడు న్యాయమూర్తి. Accused. నేరస్తుడు ఉన్నాడు. You and I are the accused. నీవు నేనే ఆ నేరస్తులము. The devil is the prosecutor. అపవాది మన మీద నేరాలు మోపేవాడుగా ఉన్నాడు. Jesus is the advocate. యేసయ్య మన ఉత్తరవాది. Now look at what's happening. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 14th verse. 14వ వచనం. Having wiped out the handwriting of requirements that was against us. మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చేవ్రాతను తుడిచివేశాడు. So the prosecutor is telling the judge, I have a document that is against this accused. మన మీద నేరం మోపుతున్నటువంటి వాడు అంటున్నాడు న్యాయమూర్తితోటి, ఇదిగో ఇతనికి విరోధంగా నా దగ్గర కొన్ని పత్రాలు ఉన్నాయి. This accused person has to die. ఈ నేరస్తుడు ఎవడైతే ఉన్నాడో వీడు చనిపోవాలి. Because I have a document. ఎందుకంటే నా దగ్గర ఒక పత్రం ఉంది. And he is telling the judge, you have to pass a judgment, this person, this accused have to die. న్యాయమూర్తితో చెప్తున్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ నేరస్తుడు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. And what is that document? ఏమిటి ఆ పత్రం? Handwriting. చేతితో
దేవుడు వ్రాతరూపకమైనటువంటిది. That is the law of Moses. అది మోషే ధర్మశాస్త్రము. It was a handwritten given to Moses. చేతితో వ్రాసి మోషేకి ఇచ్చారు. And the handwriting is against us. మనకు విరోధముగా ఉన్నటువంటి ఆ పత్రం అది. Because by ourselves we could not fulfill the righteous requirement of the law. ఎందుకంటే మనంతట మనముగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతియుక్తమైనటువంటి క్రియలు మనం చేయలేము. Please understand, the law is good. దయచేసి గమనించండి, ధర్మశాస్త్రం But మంచిది. the expectation of the law, the standard of the law cannot be met by us. అయితే ధర్మశాస్త్రం మన నుండి ఆశించేది, ధర్మశాస్త్రం యొక్క ప్రామాణికతను మనం అందుకోలేము. Turn to Romans 8. Please keep a finger in Colossians 2. We will come back to Colossians 2. కొలొస్సీ దగ్గర అలాగే మీరు వేలు పెట్టండి. రోమా పత్రికలోకి వద్దాం. Romans 8:3. రోమా 8:3. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. Hallelujah. హల్లెలూయా. So the law could not, the law's expectation could not be fulfilled because of the problem of my flesh. ఈ ధర్మశాస్త్రం ఏదైతే నా నుంచి ఆశిస్తా ఉందో అది నా శరీరాన్ని బట్టి దాన్ని నెరవేర్చలేకపోయాను. My flesh has a problem. నా శరీరంతో ఒక సమస్య ఉంది. There is nothing good in my flesh. నా శరీరంలో మంచిదంటూ ఏదీ లేదు. There is a law of sin and death which is inside, which is internally working in my flesh. నా శరీరంలో అంతరంగంలో పనిచేస్తున్నటువంటి పాప మరణముల నియమం ఒకటి ఉంది. I want to do please God, I'm not able to do it. నేను దేవుని సంతోషపెట్టాలనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను. So I'm not able to fulfill the righteous requirement of the law. కనుక ధర్మశాస్త్రం యొక్క నీతి విధులు నేను So చేయలేకపోతున్నాను. what did God do? కనుక దేవుడు ఏం చేశాడు? God did, దేవుడు ఏం చేశాడంటే by sending his own son in the likeness of sinful flesh. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపాడు. So Jesus had to come in our likeness. కనుక యేసయ్య మన ఆకారంతో రావాల్సి వచ్చింది. He came in the same flesh that Adam had. ఆదాముకున్న శరీరముతోనే ఆయన రావాల్సి So వచ్చింది. he became the second Adam. అందువల్లనే ఆయన రెండవ ఆదాము అయ్యాడు. So he took on flesh, but the flesh that Adam had before the fall. అయితే ఆయన శరీరాన్ని ధరించాడు. ఏ శరీరం అంటే పతనానికి ముందు ఆదాముకి ఏ శరీరం ఉందో ఆ శరీరం. And with that flesh Adam could have obeyed God. ఆ శరీరముతో ఆదాము దేవునికి విధేయుడు అయ్యేవాడు. That flesh that God gave to Adam could please understand this, that flesh that Adam had could meet the righteous requirement of God. దేవుడు ఆదాముకి ఏదైతే శరీరాన్ని ఇచ్చాడో ముందుగా ఆ శరీరముతోటి దేవుని నీతిని నెరవేర్చేవాడు. But when sin entered, అయితే పాపం ప్రవేశించినప్పుడు it became a law. అది ధర్మశాస్త్రం అయింది. It became a law inside my flesh. అది నా శరీరంలో ఒక నియమం అయిపోయింది. With my flesh now I cannot please God. ఇప్పుడు నా శరీరంతో నేను దేవుని ఇప్పుడు సంతోషపెట్టలేను. I cannot meet the righteous requirement of God. దేవుని యొక్క నీతి విధులను నేను ఇప్పుడు నెరవేర్చలేను. So God sent his son అందుకే దేవుడు తన in కుమారుని the పంపాడు. likeness of sinful flesh పాపం శరీరాకారంతో పంపాడు. because of sin, పాపమును బట్టి and condemned sin in the flesh. పాపమునకు శిక్ష విధించాడు ఆ శరీరంలో. Hallelujah. He took on that flesh, and what Adam, the first Adam, should have done, the second Adam did. ఆ ఆదాముకున్నటువంటి ఆ శరీరాన్ని తీసుకొని మొదటి ఆదాము ఏదైతే చేసి ఉండాల్సిందో అది రెండవ ఆదాము The చేశాడు. Bible tells us he was tempted at all points, బైబిల్ చెప్తా ఉంది ఆయన అన్ని విధాలా మన వలె శోధించబడ్డాడు. yet without sin. ఆయనను పాపం చేయలేదు. He was without sin, therefore he could become our substitute. ఆయన పాపరహితుడు కాబట్టి మనకు ప్రత్యామ్నాయంగా ప్రతినిధి అయ్యాడు. I cannot substitute for Simon. నేను సైమన్కి ప్రతినిధిగా ఉండలేను. Simon cannot substitute for me. నేను నా స్థానంలో సైమన్ Because ఉండలేడు. both of us are sinners. ఎందుకంటే మేమిద్దరం పాపులమే. But God came, కానీ దేవుడు దిగి వచ్చాడు. and he took on that role. ఆ పాత్రను ఆయన తీసుకున్నాడు. Now come back to Colossians. ఇప్పుడు కొలొస్సీలకు రండి. Okay, now come back to that 14th verse. 14వ వచనం దగ్గరికి వద్దాం. Having wiped out that handwriting of requirements that was against us. మనకు విరోధముగా ఉన్నటువంటి ఆ చేతి వ్రాతను తుడిచివేశాడు. So that prosecutor was putting that document. ఇప్పుడు ఆ ప్రాసిక్యూటర్ పత్రం చూపిస్తున్నాడు. Jesus the advocate steps in. ఉత్తరవాది అయినటువంటి యేసయ్య ముందుకు వస్తున్నాడు. He takes the document out. ఆ పత్రాన్ని తీసివేయి. Cancel the దాన్ని document. రద్దు చేసేయి. Require that having wiped out the handwriting of requirements that was against us, మనకు విరోధముగా ఉన్నటువంటి వాటన్నిటిని ఆ పత్రమును మేకులతో కొట్టి was చేతి వ్రాతను contrary to తుడిచివేశాడు. us,
He has taken it out of the way, దాని మార్గంలో లేకుండా అడ్డం లేకుండా having ఎత్తివేశాడు, nailed it to the cross. దాన్ని సిలువకు మేకులతో కొట్టాడు. And he tells the judge, ఇప్పుడు న్యాయమూర్తితో చెప్తున్నాడు, this prosecutor is bringing this document, I have taken it out వీడు ఈ ప్రాసిక్యూటర్ ఏదైతే తెచ్చాడో పత్రాన్ని నేను దాన్ని ఎప్పుడో తీసేశాను, because I went to the cross. ఎందుకంటే నేను సిలువకు వెళ్ళాను. I, the one who had no sin, took on sin and settled our problem. పాపం ఎరుగని నేను ఆ పాపాన్ని నా మీద వేసుకొని ఆ సమస్యను పరిష్కారం Friends, చేశాను. what a great truth. ఎంత గొప్ప సత్యం అండి ఇది. Oh Lord, thank you Jesus. యేసయ్యా నీకు వందనాలు. Lord, if this had not happened, that devil will keep on showing that document. ప్రభువా ఇదే గనక జరిగి ఉండకపోతే అపవాది ఎప్పుడూ ఆ పత్రాన్ని చూపిస్తూనే But ఉండేవాడు. friends, today you can tell the devil, don't put that document now. ఇప్పుడు నువ్వు అపవాదితో చెప్పొచ్చు ప్రియులారా, ఆ Because పత్రాన్ని చూపించొద్దు. Jesus has settled it for us. ఎందుకంటే యేసయ్య దాన్ని పరిష్కరించేశాడు. Finished. అయిపోయింది. I'm counted as righteous because of faith in Christ. ఆ యేసునందు విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడిగా ఎంచబడ్డాను. I don't deserve it. నేను అర్హుడిని I కాదు, have not earned it. నేను సంపాదించుకోలేదు, But he did it all. కానీ ఆయనే అన్ని చేశాడు. I put my faith in him. ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను, Declared righteous. నేను నీతిమంతుడు నేను ప్రకటించబడ్డాను. 2 Corinthians 5:21. 2 కొరింథీ 5:21. 2 కొరింథీ 5:21లో మనం ఈ విధంగా చూస్తాము, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసెను. Okay, so we were declared righteous. Okay. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. Okay, now that is verse 14. ఇప్పుడు 14వ వచనం. Now I'm looking at Colossians 2. కొలస్సీ 2వ అధ్యాయం చూస్తున్నాం. Now come to the 15th verse. ఇప్పుడు 15వ వచనంకి రండి. Having disarmed principalities and powers. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి. Remember we talked about this powers of darkness is highly organized. మనము ఈ అంధకార శక్తులన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటాయని చూసాం. Very powerful. చాలా శక్తివంతమైనవి. Very strategic. ఎంతో వ్యూహాత్మకమైనవి. Relentless. విడిచిపెట్టినటువంటివి. They are very highly targeted towards God's people and the church. దేవుని పట్ల దేవుని సంఘం పట్ల నిర్విరామంగా పనిచేస్తూ But ఉండేవారు. now what has happened in the 15th verse? అయితే ఇప్పుడు ఏం జరిగిందో చూడండి 15వ వచనంలో. Having disarmed principalities and powers. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. Friends, church must quote Colossians 2:15. ప్రియులారా సంఘము కొలస్సీ 2:15 ని కోట్ We చేయాలి. must tell the devil, you have been completely disarmed. అపవాదితో మనం చెప్పాలి, నీవు నిరాయుధుడు అయిపోయావు You అని. cannot touch us. నీవు మమ్మల్ని ఇప్పుడు తాకలేవు. You are not only I am made righteous before God, principalities and powers have been disarmed. నేను దేవుని ఎదుట నీతిమంతురాలుగా తీర్చబడమే కాదు, And అధికారులు నిరాయుధులైపోయారు. He made a public spectacle of them, ఇప్పుడు వారిని బాహాటముగా వేడుకకు కనపరిచాడు, triumphing over them in the cross. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చాడు. This is what the church has. ఇది సంఘానికి We must ఉన్నటువంటిది. know our position. మన స్థాయి ఏంటో మనం We must తెలుసుకోవాలి. know our victory. మన విజయం ఏంటో తెలుసుకోవాలి. When we are talking this, the devil is listening. మనం ఈ మాటలు మాట్లాడుకుంటే అపవాది వింటున్నాడు. He's trembling. వాడు వణికిపోతున్నాడు. He's saying, oh wow, this message is going to the church. అయ్యో ఈ సందేశం సంఘానికి వినపడుతుందే. These people are going to wake up. ఈ ప్రజలు మేలుకొనబోతున్నారు. These people are now going to engage with me now. ఇప్పుడు వీళ్ళంతా నాతో యుద్ధానికి Because they have దిగుతారు. got understanding of what Jesus did on the cross. ఎందుకంటే వాళ్ళకు యేసయ్య సిలువలో ఏం చేశాడో అర్థమవుతోంది. Friends, our time here on earth must be lived with great joy, great excitement. ప్రియులారా ఈ లోకంలో మన యొక్క జీవితాన్ని ఎంతో ఉత్సాహంతో ఉత్తేజంతో జీవించాలి. Because our enemy has been made a public spectacle. ఎందుకంటే మన శత్రువైనటువంటి వాడిని బహిరంగంగా బాహాటంగా వేడుకకు కనపరిచాడు. Public shame. He has been put to shame. బాహాటంగా వాడిని అవమానానికి గురి He చేశాడు. has nothing. వాడు వ్యర్థుడు. Church does nothing to be frightened about. సంఘము వాని విషయం భయపడాల్సిన అవసరమే He లేదు. can kill the body. He cannot touch us inside. వాడు మన దేహాన్ని చంపొచ్చేమో కానీ He may do అంతరంగానే anything to చేయలేడు. us. He may put us in prison. He may trouble us. He can do nothing will happen to us because you and I belong to eternity. మనల్ని వాడు చెరసాల్లో పెట్టొచ్చు, మనల్ని బాధ పెట్టొచ్చు, కానీ నీవు నేను నిత్యత్వానికి చెందినటువంటి We have వాడు. an eternal home. మనకు ఒక నిత్య నివాసం ఉంది. Okay, so this is what we must be very clear about. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం So this చేసుకోవాలి. is what Jesus did, ఇది యేసయ్య చేసిన పని. and so he has set us free. కనుక ఆయన మనల్ని స్వతంత్రుల్ని చేశాడు. The release has taken place.
ఇప్పుడు విడుదల వచ్చేసింది. We have come out. For us, we must realize we have come out of the prison house. మనం ఇప్పుడు చెరసాల నుండి బయటకు వచ్చేసాం. And that must encourage us, strengthen us, give us all the joy that is so important. అది మనల్ని బలపరిచి, మనల్ని ప్రోత్సహించి, మనకు కావాల్సిన శక్తిని ఇవ్వాలి. Now that we are out, God is telling us, I have now given you all the necessary position and authority to bring my kingdom. ఇప్పుడు మనం బయటికి వచ్చాము, విడుదల చేయబడ్డాం కాబట్టి నా రాజ్యాన్ని స్థాపించడానికి కావాల్సిన అవసరమైనవన్నీ నేను నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. Turn to Ephesians chapter 3 and verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:10 చూడండి. Ephesians 3:10. ఎఫెసీ 3:10. You can read it in English. How does it go? It says here, to the intent that now the manifold wisdom of God might be made known by the church to the principalities and powers in the heavenly places. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. This is the intent of God. ఇది దేవుని ఉద్దేశం. To the intent that now the manifold wisdom of God might be made known by the church to the principalities and powers in the heavenly places. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించాడు. This is God's intent. ఇది దేవుని ఉద్దేశం. You have to know that, I have to know that. నీవు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. And God has revealed his intent to us. దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు. It is not hidden. God's plan, God's intention is not hidden. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము మర్మంగా లేదు, revealed, బయలుపరచబడింది. And when it's revealed to us, he is expecting us to act. ఇది మనకు బయలుపరచబడినప్పుడు దాని మీద మనం పని చేయాలి. And God is saying, come on church, move, because I have made everything that is needed. I have already done it. I have prepared everything for you. అందుకని ప్రభువు అన్నాడు, సంగమా కదులు, ఎందుకంటే నీకు అవసరమైనంతా కూడా నేను చేశాను. So God is expecting us to wage war. అందుకని దేవుడు మన నుంచి యుద్ధాన్ని ఆశిస్తున్నాడు. And when we see, the works of darkness, it is not for us to get frightened. అందువల్ల మనం అంధకార శక్తులను చూసినప్పుడు భయపడిపోవాల్సిన అవసరం లేదు. Our job is to attack every area where the devil is holding people and society and community and nations in bondage. We have to identify those specific areas and we have to bring down the strongholds. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సమాజంలో కావచ్చు, లోకంలో కావచ్చు, ఎక్కడైతే ఏ ప్రదేశాలలో సాతానుడు వాటిని పట్టుకున్నాడో దుర్గాల్లాగా, ఆ దుర్గాలన్నిటిని కూడా మనం కూలదోయాలి. Turn to 2 Corinthians. 2 కొరింథీ చూడండి. Chapter 10. 10వ అధ్యాయం. 2 Corinthians 10 from verses 3 to 6. 2 కొరింథీ 10 3 నుండి 6 వరకు. For though we walk in the flesh, we do not war according to the flesh. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. For the weapons of our warfare are not carnal, but mighty in God for pulling down strongholds. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. Now look at this. Casting down arguments. మేము వితర్కములను పడదోస్తాం. Today all kinds of foolish arguments are put up. ఈ రోజున అన్ని రకాలైనటువంటి బుద్ధి లేని వాదనలు జరుగుతూ ఉన్నాయి. And we don't want to enter into any of these arguments. ఈ వాదనలో మనము ఎక్కడ కూడా వెళ్ళాలని మనం అనుకోవడం లేదు. The Bible is telling us the church has to cast down arguments. కానీ బైబిల్ చెప్తుందంటే వాటన్నిటిని కూడా పడద్రోయాలి మనం. And every high thing that exalts itself against the knowledge of God. దేవుని జ్ఞానానికి అడ్డగించే ప్రతి దానిని కూడా మనం చెరపట్టాలి. Bringing every thought into captivity to the obedience of Christ. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు మనం చెరపట్టాలి. Being ready to punish all disobedience. అవిధేయులైనటువంటి వారందరినీ ప్రతిదండన చేయడానికి సిద్ధపడాలి. When your obedience is fulfilled. అప్పుడు మాత్రమే ఇది విధేయత నెరవేరుతుంది. Our obedience is absolutely fundamental for us to engage in war. ఈ యుద్ధంలో పాల్గొనాలంటే మన విధేయత ఎంతో ప్రాముఖ్యమైనది. Because if we are not obeying God, we will not be able to engage in this warfare. మనము దేవునికి విధేయత చూపకపోతే మనం ఈ యుద్ధంలో So the Lord is calling us to pull down strongholds. అందువలన ఈ బలమైన దుర్గాల్ని పడద్రోయమంటున్నాడు. Look around us. మన చుట్టూ చూడండి. Look at the strongholds of the devil. అపవాది యొక్క బలమైన దుర్గాలు ఏంటో చూడండి. Corruption everywhere. ఎక్కడ చూసిన అవినీతి.
Alcohol, abuse everywhere. ఎక్కడ చూసినా ఆల్కహాల్, మద్యం ఉంటుంది. Domestic violence everywhere. ఎక్కడ చూసినా గృహహింసలు ఉంటున్నాయి. All kinds of oppression everywhere. అన్ని రకాల అణచివేతలు ఎక్కడ చూసినా. What are we doing? మనం ఏం చేస్తున్నాం? We are walking by. మనం నడిచిపోతా ఉన్నాం పక్కన. Like the priest and the scribe, when they in the Good Samaritan story, the person is hit and he's wounded. We are like the priest and the scribe who walk by. మనం ఆ మంచి సమరయుడి కథలో ఎవరైతే అక్కడ దెబ్బలు తిని పడి ఉన్నాడో వారిని చూస్తూ దాటిపోయినటువంటి యాజకుడు లాగా, లేవీయుడు లాగా మనం ఉన్నాం. Oh, I don't have time, brother. నా దగ్గర సమయం లేదండి. I am very busy. నేను చాలా బిజీ. I am building my own life. నా జీవితాన్ని నేను కట్టుకుంటున్నాను. My own career. నా సొంత కెరియర్ కట్టుకుంటున్నాను. What are you here for? దేనికోసం ఉన్నామండి? We are here to bring the kingdom of God. మనం ఇక్కడ దేవుని రాజ్యం తేవడానికి look at every stronghold and say we will chase you out. ప్రతి దుర్గాన్ని మనం చూసి నేను నిన్ను తరిమేస్తానని చెప్పాలి. You are here in Secunderabad as a church. ఇక్కడ సంఘంగా మీరు సికింద్రాబాద్లో ఉన్నారు. What are your strongholds in this area? ఈ ఏరియాలో ఉన్నటువంటి బలమైన దుర్గాలేంటి? Have you done a survey? ఏమైనా సర్వే చేశారా? Have you done a kind of exercise to find out what are the big strongholds here? ఇక్కడ ఉన్నటువంటి బలమైన దుర్గాలేంటో అని ఏదైనా అభ్యాసం చేశారా? Or have you said no, that's not our problem? లేదండి, అది నా సమస్య కాదు. No sir, that's why you are church. అందుకే సంఘంగా ఉన్నాం మనం. Identify the strongholds and hit the strongholds hard. ఈ బలమైన దుర్గాలను గుర్తించి వాటిని బలంగా We ఢీకొట్టాలి. will bring down these strongholds. వాటిని మనం కిందకి పడద్రోస్తాం. And I tell you, friends and people of God, when the church starts engaging, the devil will tremble. దేవుని సంఘం అనేటువంటి యుద్ధంలో పాల్గొన్నప్పుడు అపవాది And I భయపడిపోతాడు. assure you, you start praying, you start bringing down strongholds in a month's time, 2 months' time, 3 months' time, you will start seeing difference. మీరు ఒక నెల రోజుల్లో 2 నెలల్లో ఈ యొక్క దుర్గాలన్నిటిని పడగొట్టినప్పుడు మీరు You will మార్పు see చూస్తారు. amazing changes will begin to happen. ఎంతో అద్భుతమైన మార్పులు మీరు చూస్తారు. Because you are engaging at the spiritual realm. ఎందుకంటే మీరు ఆత్మ సంబంధమైనటువంటి స్థాయిలో యుద్ధంలో ఉన్నారు. Turn to the Old Testament. పాత నిబంధన చూడండి. Psalms 149. 149వ కీర్తన. Okay, Psalm 149 is like a usual psalm of praise. ఈ 149వ కీర్తన సాధారణంగా స్తుతి కీర్తనగా చూస్తాం. But when you come to the 6th verse, suddenly the whole the expression starts changing. అయితే 6వ వచనానికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా మారిపోతుంది. Psalm 149 verse 6. 149వ కీర్తన 6వ వచనం. Let the high praises of God be in their mouth. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. And a two-edged sword in their hand. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు వారి చేతిలో, ప్రజలను శిక్షించుటకు రెండంచులు గల ఖడ్గమున్నది. 9వ వచనంలో. Sorry, so it's in a different okay. 7th verse I'm reading. To execute vengeance on the nations. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు. And punishments on the peoples. ప్రజల మీద శిక్షను తీర్పును తీసుకురావడానికి. To bind their kings with chains. గొలుసులతో వారి రాజులను బంధించుటకు. And their nobles with fetters of iron. ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకు. Friends, you and I know the evil people in our nation. ప్రియులారా, మనందరికీ తెలుసు మన దేశంలో ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరో. And you know what they are planning, what their agenda is, what they are trying to execute. You know that, we all know that. వాళ్ళ ప్రణాళిక ఏంటో, వాళ్ళు ఏం చేయ తలపెడుతున్నారో, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో నీకు నాకు తెలుసు. What is the church expected to do? సంఘం ఏం చేయాలని ఆశిస్తోంది? Bind their kings with chains. వాళ్ళ రాజులను సంకెళ్లతో బంధించాలి. We have that right, we have that authority to bind them with chains. మనకు అధికారం ఉంది, ఆ హక్కు ఉంది, వాళ్ళను సంకెళ్లతో బంధించాలి. Today what are we doing? ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? Oh, they are planning this. Oh, they are trying to do this. Oh, they are going to do this. They are going to take this kind of action against us. అయ్యో, వాళ్ళు ఇది చేస్తున్నారంట, వాళ్ళు అది చేయబోతున్నారంట, ఈ చర్య తీసుకుంటారంట అనుకుంటున్నాం. And we go to God, Lord, please bless us, Lord. Please protect us, Lord, because these evil people are going to do this against us. అందువల్ల మనం దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా మమ్మల్ని దీవించు, దేవా మమ్మల్ని కాపాడు, అదిగో వాళ్ళు ఏదో చేయబోతున్నారంట అంటాం. The Lord is saying, you bind that evil man. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి బంధించు బాబు వాళ్ళని. Bind their kings with chains and their nobles with fetters of iron. వారి రాజులను గొలుసులతోను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించాలి. To execute on them the written judgment. రాయబడినటువంటి ప్రతిదండన వారికి అమలుపరచడానికి. This honor
have all his saints. ఇదంతా కూడా ఆయన భక్తులకు ఇవ్వబడింది. This honor have all his ఈ saints. ఘనత తన భక్తులకు ఉన్నది. Praise the Lord. దేవునికి So స్తోత్రం. now let's come to Matthew. Come to the book of Matthew. మత్తయి సువార్త. I know my time is It's okay. okay. You must be getting hungry also, but I'm here going on with the word of God. So I don't know. You may be getting, what is Brother Valentine is not stopping, doesn't show any sign of stopping also. Okay. Matthew 16, 18 and 19. మత్తయి సువార్త 16, 18, 19 వచనాలు. Matthew 16, 18 and 19. మత్తయి 16, 18, 19. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. And I will give you the keys. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించదో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. 18th verse, on this rock I will build my church, and the gates of Hades shall not prevail against it. 18వ వచనంలో పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. What is this gates of Hades? What does that mean? ఈ పాతాళలోక ద్వారాలంటే ఏమిటండి? Gates represents authority. ఈ ద్వారాలు అధికారానికి సూచనలు. Why am I saying that? ఎందుకు చెప్తున్నాను నేను? In the Old Testament, when you go into a town or a village, the authority, the leaders will be seated at the city gate. మీరు పాత నిబంధనలో గమనించినట్లయితే, మీరు ఏదైనా గ్రామానికో పట్టణానికి వెళ్ళినట్టయితే ఆ పట్టణ అధికారులు ఆ గవిని దగ్గర కూర్చొని ఉంటారు. So if there is any issue or any problem, they will bring it to the gate. ఏదైనా సమస్య ఏదైనా ఉంటే దాన్ని ఆ గవిని దగ్గర తీసుకొస్తారు. Why? ఎందుకని? Because the leaders are at the gate. ఎందుకంటే ద్వారం దగ్గర నాయకులు కూర్చొని ఉంటారు. And they will make a decision about that particular problem. ఆ పర్టికులర్ సమస్య గురించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. Authority, gates represents authority. ఈ ద్వారము అనేది అధికారానికి సంబంధించింది. So the gates of Hades shall not prevail against it. అందువలన పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. That means the authority of hell cannot prevail against the church. దాని అర్థం ఏంటంటే పాతాళం యొక్క అధికారము సంఘానికి విరోధంగా నిలబడలేదు. Friends, please, this is word of God. పిల్లరా, ఇది దేవుని వాక్యము. Heaven and earth will pass away, God's word will not pass away. భూమి ఆకాశము గతించును We కానీ దేవుని stand వాక్యం on his గతించదు. word. ఇది దేవుని వాక్యము. We have to stand on the word and execute. మనం దేవుని వాక్యం మీద నిలబడి We దాన్ని must అమలు tell the పరచాలి. devil and his forces, this word has said, we have authority over you. మనం అపవాదితోను వాని యొక్క దూతలతో చెప్పాలి, మాకు అధికారం ఉంది. The gates of Hades shall not prevail against it. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. Authority is with us. అధికారం మన చేతిలో ఉంది. Not only authority, అధికారం మాత్రమే కాదు, keys. తాళాలు కూడా ఉన్నాయి. I will give you the keys of the kingdom. రాజ్య సంబంధమైన తాళాలు నేను నీకు ఇస్తాను. And you may ask me, uncle, what is keys? అంకుల్, తాళాలంటే ఏంటి అని మీరు అడగొచ్చు. Keys are your job, your career, your position, your responsibility, your circle of influence. All of us are holding different types of keys. ఈ తాళాలు ఏవైతే ఉన్నాయో, నీ కెరీర్ కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, నీకున్నటువంటి అధికార హోదా కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్క తాళం పట్టుకొని You are ఉన్నాము. working in a government. మీరు ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. That is not a government job. అదేదో ప్రభుత్వ ఉద్యోగం కాదు. That is the key for the kingdom of God. అది దేవుని రాజ్యానికి సంబంధించిన తాళం. We need to bring kingdom of God in every sphere. ప్రతి రంగంలో కూడా దేవుని రాజ్యాన్ని మనం Wherever తీసుకురావాలి. you may be. నువ్వు ఎక్కడున్నా సరే, You may be in the corporate world. నీవు కార్పొరేట్ వరల్డ్ లో ఉండొచ్చు. You may be a scientist, you may be a professor, whoever you are, a doctor or an engineer, whoever you are. నువ్వు ఒక ప్రొఫెసర్ కావచ్చు, శాస్త్రవేత్త కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఏమైనా కావచ్చు. That place is the place where you have the keys of the kingdom. ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో దేవుని రాజ్యపు తాళపు చేతులు You నీతో will have to ఉన్నాయి. now say, Lord, I am having this position. How do I bring the kingdom of God here? నువ్వు దేవునితో చెప్పాలి, దేవా ఇప్పుడు నాకు ఈ హోదా దక్కింది, దీనితో నేను దేవుని రాజ్యాన్ని ఎలా తీసుకురావాలి? How can I have the mind and thought of how to bring kingdom of God in my circle? నా సర్కిల్లో నేను దేవుని రాజ్యాన్ని తీసుకురావడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి? And when you ask that, God will give you. నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు ఇస్తాడు అది. And so friends, the Lord has put everything into our hand. కనుక ప్రియులారా, సమస్తము దేవుడు మన చేతుల్లో పెట్టాడు. Are we going to now still give excuses? ఇప్పటికీ మనం సాకులు చెప్తూనే ఉందామా? The Lord is saying, church, wake up. ప్రభు అంటున్నాడు, సంగమా మేల్కో.
And I want you to bring the rule of God here on earth. భూమి మీద దేవుని పాలనను మీరు తీసుకురావాలని చెప్తున్నాడు. So I have just a few more slides and I will close. ఇంకొన్ని స్లైడ్స్ చూద్దాం, ముగిస్తాను. And these are going to be some quotations. ఇవన్నీ కూడా కొన్ని కొటేషన్స్. First of all, I would like to begin with this statement by Dr. John Stott. ముందుగా డాక్టర్ జాన్ స్టార్ట్ గారు చెప్పిన ఈ మాటతో ఆరంభిస్తాం. It is sheer hypocrisy to raise our eyebrows, shrug our shoulders, and wring our hands. The Lord Jesus told us to be the world's salt and light. If therefore rottenness and darkness abound around us, it is our fault. We must accept the blame. మనం కేవలం కళ్ళు మిటికరించి చేతులు ఇలా భుజాలు తవుడుకుంటూ భుజాలు చేస్తూ మనము ఇది నాకు సంబంధించింది కాదు అనుకుంటే ప్రభువు మనల్ని లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉంచాడు అన్నటువంటి విషయము మనం మర్చిపోతున్నటువంటి వాళ్ళము అవుతుంది. కనుక ఆ నెపము, ఆ నేరం ఏదైతే ఉందో, ఆ చీకటి సంబంధించిన ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి ఆ చీకటి ఏదైతే ఉందో, ఆ కుళ్ళిన పరిస్థితి ఏదైతే ఉందో, అది మన మీద దాన్ని మనం తప్పుగా భావించాలి. Okay, so please understand, dear friends, if our country is in a chaos, in a mess, in problem, now you know who is the problem, who's causing the problem. ఒకవేళ మన దేశము ఏదో సమస్యలో ఉంది, ఏదో తప్పుడు పరిస్థితిలో ఉంది అంటే దానికి అర్థము ఎవరు దానికి బాధ్యులో ఇప్పుడు అర్థమవుతుంది. Salt and light have not functioned as salt and light. ఉప్పు వెలుగుగా పనిచేయలేదు. And that is why we must challenge our young people. అందుకని మన యవనస్తులను సవాలు చేయాలి. మనం We as elders have to be the models for them. మనము పెద్దలంగా వారికి మాదిరికరంగా They should ఉండాలి. look at us and get, thank you uncle, you have set a standard for us. వాళ్ళు మన వైపు చూసి థ్యాంక్ యూ అంకుల్, మీరు మాకు ఒక ప్రామాణికంగా ఉన్నారు మీరు అని చెప్పాలి. Is that how we are as elders to our youth and for our children? పెద్దలుగా మన యొక్క యవనస్తులకి పిల్లలకి అలా ఉన్నామా మనం? Are we challenging our children? మన పిల్లల్ని మనం సవాల్ చేస్తున్నామా? Look, you have to truly function as salt and light. మీరు నిజంగా ఉప్పు వెలుగుగా ఉండాలి అని మనం చెప్తున్నామా? When you go out into the world, there will be challenges. మీరు లోకంలోనికి వెళ్ళినప్పుడు సవాళ్లు ఉంటాయి. There will be very difficult situations. కష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. They will try to compel you to compromise. నువ్వు రాజీ పడమని నిన్ను బలవంత పెడతారు. But you are the salt and light. కానీ నీవు ఉప్పు వెలుగుగా ఉండాలి. Where will the training come from? ఈ శిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? Where will that nurture come from? ఆ పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? Where will the leadership development come from? ఈ నాయకత్వ అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? In every Christian home. ప్రతి క్రైస్తవ కుటుంబంలో రావాలి. Every Christian home must raise up powerful, strong people. ప్రతి క్రైస్తవ కుటుంబము బలమైనటువంటి బలవంతుల్ని పెంచి పోషించాలి. We have it in our hand. We have the potential in our hand to shake this nation. ఈ జాతిని రూపొందించేటువంటి శక్తి సత్తా మన చేతుల్లో ఉంది. It's for each parent, each family, each of you parents sitting here to say we will take the responsibility to raise up our children to be salt and light for our country. ఈ ప్రతి కుటుంబం, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి తల్లి తండ్రి గాని నా బిడ్డలను నేను ఈ లోకానికి ఉప్పుగా వెలుగుగా పెంచుతాను అని మనం తీర్మానం చేసుకోవాలి. Let's look at the second one. రెండవది కూడా చూద్దాం. This is Abraham Kuyper, who was the former prime minister of Netherlands. నెదర్లాండ్స్ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అబ్రహాం కైపర్ అనేటువంటి ఆయన చెప్పాడు. He says, in the total expanse of human existence, just read the part of sentences so that I can translate. How do I read? Read first sentence. Okay, but this is full thing is one idea. Read it. Okay, in the total expanse of human existence, there is not a single square inch of which Christ, who alone is sovereign, does not declare that is mine. ఇప్పుడున్నటువంటి సమస్త భూమండలం మీద ఇది నాది అని క్రీస్తు ప్రభు చెప్పనటువంటి ఒక ఇంచు కూడా లేదు. Everything is God's. ప్రతిదీ దేవునిదే. He is sovereign. ఆయన సర్వాధికారి. And this is a statement by a prime minister. ఇది ఒక ప్రధానమంత్రి చెప్పిన మాట. That every area is God's. ఎందుకంటే ప్రతి ప్రాంతము దేవునిదే. There is nothing called sacred and secular. Everything is sacred. పరిశుద్ధమైంది లోక సంబంధమైంది అంటూ ఏదీ లేదు కానీ అంతా పరిశుద్ధమైంది. The whole church is a church packed with missionaries. ఈ సంఘం అంతా కూడా
మిషనరీలతో నిండినటువంటిది. Every one of you is a missionary. మీలో ప్రతి ఒక్కరూ ఒక మిషనరీనే. Because you go into your space and there you become a powerful person and in the hand of God to bring His kingdom. కనుక నువ్వు ఎక్కడికైతే వెళ్తావో ఆ ప్రదేశంలో దేవుని చేతిలో బలమైన ఆయుధంగా ఆయన రాజ్యానికి తీసుకొచ్చేవాడుగా ఉంటావు. Okay, next one. రెండవది, This is by Bishop Leslie Newbegin. బిషప్ లెస్లీ న్యూబిగిన్ అనేటువంటి ఆయన చెప్పిన మాట ఇది. Bishop Leslie Newbegin was the bishop in the Church of South India in Chennai. మద్రాసులో ఉన్న చెన్నైలో ఆయన సిఎస్ఐ చర్చి బిషప్గా ఉండేవారు. Chennai diocese. Yeah. చెన్నై డయాసిస్కి. And this is he's a Britisher, but this is what he says. ఒక బ్రిటిష్ చెందినటువంటి ఆయన ఈ మాట చెప్పాడు. Ordinary Christians working in business, industry, politics, factory work and so on are the church's frontline troops in her engagement with the world. వ్యాపారాల్లో కానీ, పరిశ్రమల్లో కానీ, రాజకీయాల్లో కానీ, ఫ్యాక్టరీల్లో కానీ పనిచేసేటువంటి సామాన్యమైనటువంటి వారు సంఘానికి ముందుండి పోరాటం చేసేటువంటి సైనికులు అని చెప్పాడు. Church's frontline troops. సంఘానికి ముందుండి పోరాటం చేసే సైనికులు Do వాళ్ళు. we see ourselves like that? మనం అలా చూసుకుంటామా? No, brother. We are sending missionaries. లేదండి, మేము మిషనరీలను పంపుతాము. We are supporting some missionary. మేము కొంతమంది మిషనరీలు సపోర్ట్ చేస్తున్నాము. You are the missionary. మీరే మిషనరీ. You are on the front line. నీవే ముందు వరుసలో You are ఉండాలి. the one bringing kingdom of God. నీవే దేవుని రాజ్యాన్ని కడుతున్నావు. Are you understanding your purpose and understanding your role? నీ ఉద్దేశం ఏంటో, నీ పాత్ర ఏంటో అర్థమవుతుందా నీకు? Then, sorry. This is so thrilling for me. ఈ మాట నాకెంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. I believe one of the next great moves of God is going to be through the believers in the workplace. నేను నమ్మే విషయం ఏంటంటే దేవుడు చేయబోయే తదుపరి గొప్ప కార్యము బయట పనిచేస్తున్నటువంటి విశ్వాసుల ద్వారానే చేయబోతున్నాడు. At the end of his life, for him to make that statement. ఆయన జీవిత చరమాంకలో ఆయన ఈ మాట చెప్పాడు. World evangelist. ప్రపంచ సువార్థికుడు ఆయన. What did he say at the end of his life? ఆయన జీవిత చివరిలో దశలో ఏం చెప్పాడు? The next great move of God is going to be through the believers in the workplace. దేవుడు చేయబోయే తదుపరి గొప్ప కార్యము విశ్వాసుల ద్వారా చేస్తాడు. We are here for that. దానికోసమే మనం ఇక్కడ ఉన్నాం. And so friends, I want to just close with this. దీంతో నేను ముగిస్తాను. Therefore this is 1 Corinthians 15:58. మొదటి కొరింథీ 15:58. Therefore, my beloved brethren, be steadfast, immovable in the work of the Lord, knowing that your labor is not in vain in the Lord. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. And I close with the same slide with which I started. నేను ఆరంభించిన స్లైడ్తోనే మరలా ముగిస్తాను. The shalom of God. దేవుని సమాధానం. And I believe the Lord has spoken to us during these couple of days. ఈ 2 రోజుల్లో దేవుడు మనతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. I believe the Lord has stirred our hearts దేవుడు మన హృదయాలను రేకెత్తించాడు. and given us a great joy and enthusiasm to do His work. ఆయన పని చేయాలన్నటువంటి గొప్ప ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని మనకిచ్చాడని నేను నమ్ముతున్నాను. Let's look to the Lord in prayer. ప్రార్థనలో ప్రభువు వైపు చూద్దాము. Father, we thank you, Lord, and we praise you for this wonderful time. తండ్రి, ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Lord, we thank you that you have given us that shalom. దేవా, ఆ సమాధానాన్ని, శాంతిని మాకు అనుగ్రహించారు మీరు. And we are here to bring the kingdom of God. దేవుని రాజ్యాన్ని తీసుకురావడానికి మేము ఇక్కడ ఉన్నాం. Lord, you have done everything necessary for us to bring the kingdom rule of God here on earth. ప్రభువా, మీ రాజ్య పరిపాలనను ఈ లోకంలో తీసుకురావడానికి కావాల్సిన ప్రతిదీ మీరు చేశారు. We cannot pass this thing that you have given in us, we can't pass it on to somebody else. దేవా, మీరు చేసినటువంటిది, మీరు మాకు అప్పగించిన దాన్ని వేరొకరికి ఇవ్వలేముని మేము. We are holding this requirement, this expectation, this thing that you have given to us, we are holding it in our hand. ప్రభువా, నీవు చేసిన దాన్ని, మీరు మాకు అప్పగించిన దాన్ని మా చేతుల్లో మేము పట్టుకొని ఉన్నాం. And so as we hold it in our hand, Lord, we say, Lord, we go out trembling.
కనుక ప్రభువా దాన్ని మా చేతిలో పట్టుకున్న మేము భయముతో వణుకుతో మేము బయటకు వెళ్తాం. Because there is a great expectation from us. ఎందుకంటే మీరు మా నుండి ఆశించే గొప్ప విషయం అది. Our time here on earth is very, very limited. భూమి మీద మా జీవితము ఎంతో అల్పమైనది నాయన. But in this limited time, we must all do the work that you have called each of us. కానీ ఈ పరిమితమైనటువంటి సమయంలోనే మీరు మాకు అప్పగించిన ప్రతిదీ కూడా చేయాలి. And we together as the church must do the task that you have given to us. సంఘముగా మేమందరం కలిసి మీరు మాకు అప్పగించిన పనిని మేము కలిసి చేయాలి నాయన. We give you all the glory and praise. నీకే మహిమ ఘనత ఆపాదిస్తూ ఉన్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you.